బాబు నమస్తే. నమస్తే బిడ్డ. ఈ ఊర్లో ఇప్పుడు మీరు మన మున్సిపల్గా కలిపారు కదా, కలిపిర్రు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది మరి? ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఆ పార్టీలు వచ్చి తిరిగిపోతాండ్రు. మా పోతరాజు రమేష్ వేరే కొత్త పార్టీ తెచ్చుకున్నాడు. వాడు సొంతంగా నిలబడతాడు. ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. అయితే అన్నీ గెలిపించుకుందామని అనుకుంటున్నాము. ఈ అరదాకా టీఆర్ఎస్లో తిరిగినాము, చేసినాము. మాకు వచ్చేటి అన్నీ ఎవి రాలేదు, ఇప్పటికి కూడా రాలేదు. మమ్మల్ని పట్టించుకున్నోడు ఎవరు లేడు. 5 ఏళ్ళ పొద్దు అవుతుంది. 5 ఏళ్ళ పొద్దు నుంచి ఇదే తకిలీ వెళ్ళదీస్తున్నాం. ఇక మేము వేరే పార్టీలకు ఏడికి పోయేదానికి తయారు లేము. మా పార్టీని, మా పిల్లగాన్ని మేమే గెలిపించుకుంటాం. మా ఊరు మందముల్లో అందరికీ మేము మేలు చేస్తాం. ఊరోళ్ళ మీద కూడా నమ్మినాం. మేము ఇంతవరకు దాకా అయితే మేము అనుకుంటున్నాం మా పిల్లగాన్ని గెలిపించుకుంటాం. మేము ఎవరి పార్టీలో పోయేతోళ్ళం కాదు, ఎవరో తిరిగేతోళ్ళం కాదు, ఎవరిని బతిలాడేతోళ్ళం కాదు. మా ఊరోళ్ళనే బతిలాడుకుంటాం, ఊరోళ్ళతోనే గెలిపించుకుంటాం, మా ఊరోళ్ళతోనే ఉంటాం మేము. మరి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ మీ ఊర్ల నుంచి ఎవరు లేరా? ఎవరు లేరు, మాకు ఇయ్యలేదు. లస్మాపూర్కి ఇచ్చిర్రు, ఇది సంగాపూర్కి ఇచ్చిర్రు, మా ఊరికి ఇయ్యలేదు. మా ఊరిని మొత్తం తీసేసినట్టే చేసిర్రు. అందు గురించి మా ఊరిని నిల్చుండే పెట్టినాం. మేము మా ఊరిని మాట్లాడుకొని మేము ఆయనకే గెలిపిస్తాము. అన్ని ఎట్టుపెట్టి ఏ పరిస్థితుల్లో అయినా వాడిని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి అదే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు మీకు మీ భూ నిర్వాసితులకు రావాల్సిన పరిహారం రాలే కదా, అన్ని ఇస్తామని చెప్తున్నారు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం నడుస్తుంది. అన్ని ఇస్తూనే ఉన్నారు, తీసుకుంటూనే ఉన్నాం. వాళ్ళు ఇస్తూనే ఉన్నారు, మేము తీసుకుంటూనే ఉన్నాం. ఇంకో 3 సంవత్సరాలు అయితే మళ్ళీ శైలి లావడతాడు, అయిపోతుంది. ఆడికే కేల్ కలాస్ అవుతుంది. టీఆర్ఎస్లో చూసినాము, ఇప్పుడు కాంగ్రెస్లో కూడా చూసినాము. ఎవరు పట్టించుకుంటలేరు, ఏది అయితే లేదు కాని పని. మరి మా ఊరిని గెలిపించుకున్నాక మాకు వచ్చేటి ఏదో మేము దండలాడతాం, మాది మేము తెచ్చుకుంటాం, మా ఊరిని మేము సంపాదించుకుంటాం, మా ఊర్లో మేమే బతకగలుగుతాం. రమేష్ గారు గెలిస్తే మీకు ఏ విధంగా సహాయపడతారు అనుకుంటారు మీరు? చేస్తాడు, ఆయన చేసేటానికి ఆయన దగ్గర శక్తి ఉన్నది, ఆయన చేస్తాడని మేము నమ్ముతున్నాం. ఆయన చేస్తాడు కూడా, ఆయన పని చేస్తాడు. ఇట్లా ఎవరినో ముంచి ఎవరినో చేసే మనిషి కాదు ఆయన న్యాయంగా పోతాడు, న్యాయంతో తిరుగుతాడు, న్యాయంతో గెలిపించుకుంటాడు, గెలుస్తాడు. మాకు విశ్వాసం ఉన్నది. అంటే ఆయన ఇండిపెండెంట్గా వస్తుంది కదా, పార్టీలతో సంబంధం లేకుండా? పార్టీతో సంబంధమే లేదు ఆయనకు, ఎవరితో సంబంధం లేదు. ఎవరు ఆయనకి హెల్ప్ చేసేటోళ్ళే చేస్తారు. అయ్యేది అవుతుంది. మేము ఓట్లు వేసుడు అయితే ఆయనకే వేస్తాం, ఆయననే గెలిపించుకుంటాం మేము.